పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6050 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించారని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందుల కౌంటింగ్లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లు స్లిప్ పెట్టారని, అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ప్రజలు గమనించాలని సూచించారు. టీడీపీ నేతలు పులివెందుల విజయంపై ప్రజలను చైతన్యం చేసే విధంగా మాట్లాడాలని నిర్దేశించారు. పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని నొక్కి చెప్పారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఓటు వేశారనేది రాష్ట్రంలో ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అభిషేక్ ఫోన్ లో అందిస్తారు. అభిషేక్. భాగ్యశ్రీ, కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఈ రోజు పులివెందుల పూర్తయిందని మనం చెప్పుకోవాలి. పూర్తిగా వన్ సైడెడ్ గా తెదేపా అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారనే మనం చెప్పుకోవాలి. దీనికి సంబంధించి స్థానికంగా మంత్రులు కూడా రియాక్షన్ ని చెప్తూ ఉన్నారు. అటువైపు మంత్రి సవిత కావచ్చు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, వీరు ఇద్దరు కూడా మీడియాతో చిట్ చాట్ లో కేవలం ఇది ప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు వైసీపీకి చంపపెట్టు లాంటివని, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను ప్రజలు గతంలో తిరస్కరించారని, కానీ అదే అరాచకాన్ని వారి ఉప ఎన్నికల్లో కూడా కొనసాగించాలనే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులందరూ కష్టపడి చాలా ప్రశాంతమైన పరిస్థితులలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని మంత్రి సవిత కావచ్చు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు తెలిపారు. ఈ ఎన్నిక వైసీపీకి, అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్నారో ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టు లాంటిదని, ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని వారు ప్రజలతో మెలగాలని వారు సూచించారు. గత 30 ఏళ్లలో గత 3 దశాబ్దాలుగా ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక ఇదేనని, ఇంతవరకు గతంలో కూడా ఎప్పుడు ఈ విధంగా ప్రజలు ఓటు వేసిన పరిస్థితి లేదని వారు మీడియాతో చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు అటు పులివెందుల ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇటు ఒంటిమిట్ట కూడా ఇప్పుడే మనకు కాసేపటి క్రితమే తొలి రౌండ్ పూర్తయినట్లు అధికారులు పూర్తిగా చెప్పారు. కూడా వైసీపీ పైన తెదేపా భారీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అధికారికంగా 2826 ఓట్ల మెజారిటీ తొలి రౌండ్ లో వైసీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డిపై ముద్దుకృష్ణారెడ్డి చూపించడం జరుగుతోంది. ఇదే క్రమంలో పులివెందుల ఎన్నికకి సంబంధించి కావచ్చు, ఒంటిమిట్టకు కావచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి అని లోకల్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.